మేము వరి ఒడ్లు నానేసాము మొన్న 3 రోజుల క్రితం పౌర్ణమి రోజు. ఈరోజు మొలక వచ్చింది. ఆ మొలకని అలకడానికి ఈ మడిలో నీళ్లు పెడుతున్నాము. దీన్ని తూకం మడి అని పిలుస్తారు మన తెలంగాణ భాషలో. ఈ తూకం మడిలో నీళ్ళన్నీ ఇలా స్విమ్మింగ్ పూల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత మనం ట్రాక్టర్ అతనికి చెప్తే వచ్చి రోటావేటర్ మరియు కల్టివేటర్తో సహాయంతో ఆయన ఇదంతా రొప్పుతాడు. అలా రొప్పిన దాంట్లో వచ్చిన మొలక అంటే స్ప్రౌట్స్ అంటారు కదా, వడ్ల స్ప్రౌట్స్ని మనము ఇందులో అలికేసుకుంటే నారు వస్తుంది. ఆ నారు వచ్చిన దాన్ని మళ్ళీ తీసి వాళ్ళు కట్టలు కట్టి అన్ని మళ్ళల్లో వేసి నాట్లేస్తారు. ఆడవాళ్ళందరూ వచ్చి నాట్లేస్తారు. ఇలా మేము ఇదంతా గో ఆధారిత వ్యవసాయంతో పండించి చేస్తాము. ఇందులో పెస్టిసైడ్స్ కానీ, పిచికారీలు, అడుగు మందులు, తర్వాత స్ప్రేలు ఇలాంటివి ఏమీ లేకుండా సహజ సిద్ధంగా గో ఆధారిత వ్యవసాయంతో పండిస్తున్న బియ్యం మావి. షుగర్లెస్ బియ్యం. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా అందరూ తినచ్చు. చాలా పోషక విలువలతోని ఎంతో ఎథిక్స్తో పూజ చేసి మంచి రోజుల్ని చూసి మేము ఇవన్నీ వేయడం జరుగుతుంది. సో గోవులు కూడా అన్ని మళ్ళల్లో ఇలా పేడ వేసుకుంటూ తినుకుంటూ ఉంటాయి. వీటిని సంవత్సరం పొడవు ఇలా భూస్వారం కొట్టకపోకుండా ఎంతో బాగుంటుంది. దీన్ని మనం ఈ విధంగా తయారు చేసుకొని వడ్లు వేసి బియ్యం పండిస్తాము. సో అవి తెలంగాణలో ప్రతి ఒక్కరికి మేము కావలసిన వారికి సప్లై చేస్తాము. సో ఫ్రెండ్స్, మా బియ్యం కూడా తెలంగాణ సోనా అంటారు. కర్నూలు సోనా లాగానే ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయొచ్చు.